ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. సాయంత్రం కాళేశ్వరం దగ్గరకు చేరుకొని సరస్వతి పుష్కరాల్లో పాల్గొనబోతున్నారు. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఇవాళ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేయనున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు పోచంపల్లి పర్యాటక కేంద్రంలో భారీ భద్రత మధ్య వారు పర్యటించబోతున్నారు. అందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందినందున సంస్కృతి సంప్రదాయాలతో మ్యూజియంని పచ్చదనంతో పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మ్యూజియంలో చూపర్లను ఆకర్షించేలా చేనేత వస్త్రాల అందమైన ఫోటోస్ ఏర్పాటు చేశారు. అందాల సుందరీమణులకు కోలాటంతో స్వాగతం పలుకుతామన్నారు. అనంతరం వివిధ స్టాల్స్ తో ఇక్కత్ ప్రాముఖ్యతను వివరిస్తూ సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్లను తెలియజేస్తామని వారు కూడా వీక్షించబోతున్నట్లు తెలిపారు. లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న సిట్ సుదీర్ఘంగా విచారించింది. 6.5 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. ఇవాళ కూడా విచారణకు రావాలని ఇద్దరికి చెప్పారు సిట్ అధికారులు. నేడు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పారు. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి ఒకే కారులో ఇద్దరు వెళ్లిపోయారు. వచ్చే 2 నెలల్లో అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అందరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. మనుషులకు ఆధార్ కార్డు లాగే పశువులకు గోధార్ తెస్తున్నామని చెప్పారు చంద్రబాబు. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీ ప్రజలకు బియ్యం అందుబాటులోకి వచ్చాయని, అంతకుముందు చాలా ప్రాంతాల్లో ప్రజలు జొన్నలు, రాగులు వంటి వాటినే ప్రధాన ఆహారంగా తీసుకునేవారని చంద్రబాబు గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా గణనీయంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కట్టిన 3 ఏళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నీళ్ల అవసరమే తెలంగాణను సాధించిందన్న రేవంత్ గతంలో తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనం పొందారన్నారు. విపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు సెటైర్స్ వేస్తూ ముప్పేట దాడి చేశారు. అటు ఉద్యోగుల గురించి కూడా సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు. టీడీపీ పోలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని మరోసారి తీసుకొచ్చింది. కార్యకర్తలకు 5 లక్షల బీమాను అమలు చేయబోతున్నామని తాజాగా నిర్ణయం తీసుకుంది. క్యాడర్ చనిపోతే వీలైనంత త్వరగా బీమా అందేలా చర్యలు తీసుకోవాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. ఏడాది పాలన, అమలవుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించామని పేర్కొన్నారు. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు హిస్టరీలో గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాయలసీమను దశాబ్దాల తరబడి పట్టి పీడిస్తోన్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర టీడీపీకుందని సీఎం తెలిపారు. ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సాగునీరిచ్చామని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సీమలో కరువుకి సమాధానం చెప్పామని వివరించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 22, 23 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉందని గుర్తు చేశారు. ఈ జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా
ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్నీ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి నుంచి తుర్కా కిషోర్ ని తొలగించింది ప్రభుత్వం. మున్సిపల్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు పదవి నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసులో ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఇప్పటికే కిషోర్ కి నోటీసులు జారీ చేయగా అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ప్రెసిడెంట్ తుర్కా కిషోర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14 నెలల్లో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు సీఎం. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యేవే కానీ హైకోర్టులో కొంతమంది రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. వారి వెనుకున్న రాజకీయ పార్టీల గురించి తమకు తెలుసని, కేసులను అధిగమించి త్వరలోనే గ్రూప్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గిరిజన ప్రజల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి భూములలో ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న పోడు భూములు వర్షాధారం ద్వారానే సాగు చేస్తుండటంతో గిరిజనులు అభివృద్ధి చెందడం లేదన్నారు. ఈ భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో బోర్ బావులను తవ్వించి సౌర విద్యుత్ సౌకర్యం కల్పించి ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా డ్రిప్ సిస్టమ్ చేస్తామన్నారు భట్టి. తెలంగాణలో ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును క్రియేట్ చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. నాడు మూసీకి వరదలొస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. నవాబ్ అలీ 100 ఏళ్ల క్రితమే డిజైన్ చేసి నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ లక్షల ఎకరాలకు సాగునీరిస్తోంది. కొత్తగా చేరిన ఇంజనీర్స్ వారికి వారసులుగా నిలవాలి అన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన దిశగా ముందుకు వెళ్తోంది. ప్రతి నెల అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ 12న తల్లికి వందనంలో పిల్లలందరికీ 15,000, అన్నదాత సుఖీభవ 3 విడతల్లో 20,000 పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు పులి భయంతో వణికిపోతున్నాయి. ఓ పెద్ద పులి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కేవలం 4 రోజుల వ్యవధిలో 5గురిని బలి తీసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ జిల్లా తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు ఆనుకుని ఉండటంతో ఆ పులి తమ ప్రాంతంలోని అడవుల్లోకి ప్రవేశిస్తుందేమోనని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటించారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాల్లో శిల్పకళ, చారిత్రక వైభవం తెలుసుకున్నారు. ఒక బృందం చారిత్రక ఓరుగల్లులో పర్యటించింది. మరో బృందం రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంది. తెలంగాణ సంప్రదాయం ప్రకారం అందాల భామలకు ఘన స్వాగతం పలికారు. పలు దేశాలకు చెందిన సుందరీమణులు భారతీయతకు అద్దం పట్టేలా చీరకట్టులో మెరిశారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే సుందరీమణులు చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అతిథులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ, మేళ తాళాలతో స్వాగతం పలికారు. రామప్ప ఆలయం వద్ద చీరకట్టులో మెరిసిన అందాల భామలు గ్రూప్ ఫోటోషూట్లో పాల్గొన్నారు. అనంతరం రామప్ప ఆలయ విశిష్టతను టూరిజం గైడ్స్ వారికి వివరించారు. ప్రపంచ సుందరి 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు భారతీయ సంస్కృతి, వారసత్వాలను ఆస్వాదించే పర్యటనలో భాగంగా బుధవారం చారిత్రక నగరమైన ఓరుగల్లులో అడుగుపెట్టారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని తిలకించి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీకి చెందిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఈ సిండికేట్లో గోవిందప్ప కీలక పాత్ర పోషించారని పేర్కొంది. కేసిరెడ్డికి బాలాజీ గోవిందప్ప అత్యంత సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ప్రధాన బ్రాండ్ల ఆపి అనుకూల బ్రాండ్లు విడుదలలో
కీలకంగా వ్యవహరించారని కోర్టుకు వివరించింది. దీంతో ఆయనకు ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ కేసులో A33గా ఉన్నారు గోవిందప్ప. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సిపి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ ని పరిశీలించారు సిపి అవినాష్ మహంతి. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. 6 గాలం కష్టం చేసి రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్ద కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మంత్రి హామీ ఇచ్చారు. పంట నష్టం పరిహారం ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. తెలంగాణ ఆర్టీఐ కమిషనర్స్ గా సీనియర్ జర్నలిస్టులు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాస్, పర్వీన్, భూపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. స్టేట్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా జి చంద్రశేఖర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సెక్రటేరియట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ కె రామకృష్ణరావు హాజరయ్యారు. సెమీ కండక్టర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,707 కోట్ల పెట్టుబడితో యూపీలోని జవార్లో 6వ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ కి చెందిన ఫాక్స్కాన్, హెచ్సిఎల్ సంయుక్తంగా ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆటోమొబైల్స్, ఇతర పరికరాల కోసం డిస్ప్లే డ్రైవర్ చిప్లను తయారు చేస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జై హింద్ ర్యాలీలు చేయాలి అని కాంగ్రెస్ నిర్ణయించింది. పాక్ భారత్ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నిధుల విషయంలో కేంద్రం సతాయిస్తోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. రాష్ట్రాల వాటాగా రావాల్సిన ఫండ్స్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీయాల్సిన ఎంపీలు సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు. అపర్ భద్ర ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రకటించిన నిధుల్లో సింగిల్ పైసా ఇవ్వలేదని సిద్దరామయ్య ఆరోపించారు. కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని మండిపడ్డారు. పాక్ షెల్లింగ్ లో దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మిస్తామన్నారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పాకిస్తాన్ బలగాలు జరిపిన షెల్లింగ్ లో ధ్వంసమైన ఇళ్లను ఆయన పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుపై భారత్కు లేఖ రాసింది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం రద్దుపై పునఃసమీక్షించాలని భారత్ను కోరింది పాక్. ఒప్పందం రద్దుతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని లేఖలో పేర్కొంది. పెహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ క్యాన్సిల్ చేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి కటకట తప్పడం లేదు. భారత స్టార్ జావ్లిన్ థ్రోయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా గౌరవ హోదాను ప్రదానం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 16, 2025 నుంచి అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపింది. నీరజ్ చోప్రా గతంలో భారత సైన్యంలో సుబేదార్గా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి పలు కీలక సూచనలు జారీ చేసింది.
పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.